హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కుషనల్ వ్లాగ్స్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి మష్రూమ్ దమ్ బిర్యానీ. వెజ్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. అలాగే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం రైస్ నానబెట్టుకున్నాం మష్రూమ్ దమ్ బిర్యానీ కోసం. ఇక్కడైతే నేను బాస్మతి రైస్ 1.5 గ్లాస్ అయితే తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ 1.5 గ్లాస్ అయితే తీసుకొని వాటర్ వేసి వాష్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ వేసి నానబెట్టుకుందాం. రైస్ అయితే నానబెట్టేసుకున్నాము. తర్వాత అయితే మనకు మష్రూమ్ దమ్ బిర్యానీ కోసం ముఖ్యంగా మష్రూమ్స్ తీసుకుందాం. అలాగే పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియా జీలకర్ర పొడి, అలాగే బిర్యానీ మసాలా. తర్వాత ఇవి వచ్చేసి కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. అలాగే పెరుగు. బిర్యానీ రైస్ కోసం చెక్క, లవంగం, మిరియాలు, ఇలాచి, స్టార్ అనాస, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, జీలకర్ర, జాపత్రి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం మష్రూమ్స్ని కట్ చేసుకొని తీసుకుందాం. ఇది కట్ చేసి మష్రూమ్ని 2 పీసెస్గా కట్ చేసుకుందాం. ఎందుకంటే ఇవి వేడికి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, చిన్నగా అయిపోతాయి. సో 2 పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఈ విధంగా 2 పీసెస్గా కట్ చేసుకొని తీసుకుందాం. మష్రూమ్ని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకున్నాము. ఇప్పుడైతే ఇవి పక్కన పెట్టేద్దాం మష్రూమ్స్. తర్వాత 1 కప్పు పెరుగులో సాల్ట్ అయితే కొద్దిగా వేసుకుందాం. ఎక్కువ పడింది. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, బిర్యానీ మసాలా 1 టీ స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు వీటిని మొత్తం మిక్స్ చేసేద్దాం. మసాలాలన్నీ కలిపేసాము. ఈ విధంగా పెరుగు మిక్చర్ అయితే ఈ మష్రూమ్స్లో వేసేసుకుందాం. చేత్తో మొత్తం కలిపేద్దాము మష్రూమ్స్కి పట్టే విధంగా. కలిపేసి ఈ మిక్చర్ని పక్కన పెట్టేద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ కొద్దిగా వేడయ్యాక కాజు వేసుకుందాం టాపింగ్ కోసం. బిర్యానీ పైన వేసుకోవడానికి కాజు అయితే ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ కాజుని తక్కువ మంట మీదే ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. సో ఈ విధంగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడైతే తీసేసుకుందాం. కాజుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఏ బిర్యానీకైనా కాజు వేసుకుంటే చాలా బాగుంటుంది పైన, అందుకనేసి ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం, అలాగే గ్రేవీ కోసం కూడా. ఫ్రైడ్ ఆనియన్స్ని సిమ్లో కాకుండా కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాం. అప్పుడు మనకు క్రిస్పీగా బాగా ఫ్రై అవుతాయి, మెత్తబడకుండా. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసి కొంచెం బాగా వేగే వరకు వేగనిద్దాం. ఆనియన్స్ ఈ విధంగా కలర్ వచ్చాక ఆనియన్స్ అయితే తీసేసుకుందాం. బాగా వేగా ఇప్పుడు. సో తీసేసి ఒక ప్లేట్లో వేసుకుందాం. మొత్తం తీసేసుకుందాం. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని తర్వాత ఇందులో పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చిని, అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసుకుందాం. అలాగే కొద్దిగా జీలకర్ర, చెక్క, 1 ఇలాచి, లవంగం, మిరియాలు వేసేసుకుందాం. కొద్దిగానే వేసుకుందాం, స్పైసెస్ ఫ్లేవర్ బాగుంటుంది. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం ఆయిల్లో.
ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి స్మెల్ ఫ్లేవర్ అనేది వస్తుంది బిర్యానీకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా వేసుకుందాం. పుదీనా కొంచెం ఎక్కువ వేస్తున్నాను. తర్వాత కొత్తిమీర వేసుకుందాం. ఇవి కొద్దిసేపు బాగా వేగనిద్దాం. తర్వాత ఇందులోనే మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి పెట్టుకున్నాం కదా, అవి కొన్ని వేసుకుందాం. సగం వేసేసుకుందాం. సగం వచ్చేసి పైన వేసుకోవడానికి అలాగే పెట్టుకుందాం. కాజు ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం ఈ విధంగా కలిపేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్ వేసేసుకుందాం. మష్రూమ్ వేసేసుకొని మొత్తం కలిపేద్దాము. ఇప్పుడు ఇది ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు 5 నిమిషాలు ఉడికింది. ఇప్పుడు చూద్దాం, తీసి ఎలా ఉడికింది అనేది చూసేద్దాం. చూడండి, మష్రూమ్లోని వాటర్ మొత్తం ఈ విధంగా వచ్చి కొంచెం గ్రేవీ వచ్చింది కదా. సో ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు గ్రేవీ అనేది కొంచెం థిక్ అయ్యే వరకు ఇంకొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేద్దాం. మూత ఓపెన్ చేసి ఈ విధంగా ఒక 5 నిమిషాలు అయితే ఉడికించాము. గ్రేవీ అయితే థిక్గా అయింది. చూడండి, కొంచెం గ్రేవీ థిక్గా అయింది. మష్రూమ్స్ కూడా కొద్దిగా ఉడికాయి. ఇంకా మనం దమ్ పెట్టుకుంటాం కదా, అప్పుడైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. ఇప్పుడైతే ఈ పెనుముని పక్కన పెట్టేసుకుందాం. ఇలా కుక్ అయితే సరిపోతుంది. బిర్యానీ రైస్ ఉడికించుకోవడానికి స్టవ్ పైన గిన్నెలో నీళ్ళు అయితే వేసుకుందాము. ఇప్పుడు ఇందులో మన రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాం. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం. తర్వాత ఇందులోనే ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని చీలికలు వేసుకుందాం. తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాం. చెక్క, లవంగం, ఇలాచి, మరాఠీ మొగ్గ, జాపత్రి అన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు నీళ్లు బాగా తెల్ల కాగనివ్వాలి, అంతవరకు మనం ఉడికించుకుందాం. బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటర్లో బాగా ఉడికితే వాటర్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత అయితే మనము బిర్యానీ రైస్ వేసుకుందాము. మంచి ఫ్లేవర్ వస్తుంది అప్పుడు రైస్కి. వాటర్ చూడండి బాగా తెల్ల కాగుతున్నాయి కదా. ఇప్పుడైతే మనం రైస్ వేసేసుకుందాం. నేను రైస్ అయితే 30 నిమిషాలు నానబెట్టుకున్నాను. చిన్నగా వేసుకోవాలి, గట్టిగా వేసుకున్నామంటే మీద పడతాయి కాగే నీళ్ళు. ఇప్పుడు మనం రైస్ని బాగా ఉడకనిద్దాము. 60 to 70% ఉడకనిస్తే మనకు సరిపోతుంది. ఒకసారి మొత్తం రైస్ని ఒకసారి కలుపుదాము వేసుకున్న తర్వాత. రైస్ చూడండి బాగా ఉడుకుతుంది కదా, ఇంకొద్దిసేపు అయితే ఉడకనిద్దాం. 60 to 70% ఉడికితే మనకు సరిపోతుంది. రైస్ అయితే ఉడికిపోయింది, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ చూడండి. ఇప్పుడైతే మనము మష్రూమ్ వేయించుకున్నాం కదా మష్రూమ్ మసాలాలో ఈ రైస్ అయితే వేసేసుకుందాం. వాటర్ మొత్తం స్ట్రైన్ చేసేసి ఇందులో వేసేసుకుందాం. మష్రూమ్ మసాలాలో చూడండి గ్రేవీ కూడా థిక్గా ఉంది. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుందాం. రైస్ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా, వేసేసుకున్నాం కదా. తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా చల్లుకుందాం. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. పుదీనా కొత్తిమీర వేసుకున్నాం కదా. తర్వాత అయితే కొద్దిగా హాట్ వాటర్ వేసుకుందాం. రైస్ ఉడికించాం కదా, ఆ వాటర్ని కొద్దిగా వేసుకుందాం. ఎందుకంటే ఈ రైస్ ఇంకా కొద్దిగా ఉడకాలి కాబట్టి కొద్దిగా వేసుకున్నాం. కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. బిర్యానీకి నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. దీనిపైన రోల్ పెడుతున్నాను. రోల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు, సిమ్లో పెట్టి ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకు మష్రూమ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మీకు కానీ రోల్ లేకుంటే ఏదైనా ఒక వెయిట్ పెట్టుకుంటే సరిపోతుంది. వెయిట్ చేద్దాం అంతలోపు. చూడండి వర్షం కూడా పడుతుంది మన బిర్యానీ అయ్యేసరికి. ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడి మష్రూమ్ దమ్ బిర్యానీ తింటే ఆహా ఎంత బాగుంటుందో కదా. పోయిందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అయితే అలా వదిలేద్దాము, అప్పుడు బాగుంటుంది రైస్. ఇప్పుడైతే తీసి ఓపెన్ చేసి చూద్దాము బిర్యానీ ఎలా అయిందనేది చూద్దాము. వావ్, పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూడండి చూడండి పొడి పొడిలాడుతూ చాలా బాగా కుక్ అయింది రైస్ అయితే. ఇప్పుడు నేను
ప్లేట్లో పెట్టుకొని టేస్ట్ చేసి చెప్తాను టేస్ట్ ఎలా వచ్చింది అనేది. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. తర్వాత కాజు కూడా వేసేసుకుందాం. మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా ఉంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది. బిర్యానీ అయితే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఉప్పు కారం మసాలాలు ఇంకా పెరుగులోని పులుపు తగులుతూ చాలా టేస్టీగా ఉంది. నేను ఇందులో నిమ్మకాయ కూడా పిండలేదు. చాలా టేస్టీగా ఉంది. అలాగే ఇప్పుడైతే వర్షం పడుతుంది బయట. చల్లని వాతావరణంలో వేడివేడి మష్రూమ్ బిర్యానీ తింటుంటే చాలా టేస్టీగా చాలా బాగుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.